బీజేపీ మీదనే ప్రతిదానికి ఆధారపడకుండా భారతదేశం పట్ల దేశభక్తులు ముందుకు రావాల్సిన సందర్భం టైం వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ విదేశాంగ విధానంలో, లేదంటే కనుక ఒక బెంగాల్ విషయంలోనూ, బెంగాలు లేకపోతే కేరళ ఇట్లాంటి విషయాల్లోనేమో దాన్ని ఏమంటారు, ప్రజాస్వామ్య ధోరణి అన్నటువంటి పేరుతో ఏమీ చేయలేదు. అదే సందర్భంలో కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్లలో జరుగుతున్నటువంటి భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉద్యమాల విషయంలో విదేశాంగ విధానం పేరుతో సైలెంట్గా ఉంటుంది. కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బే ముఖ్యం తప్పించి కర్రొచ్చుకుని వెంట పట్టం కాదు, ఒక్కోసారి తిరగబడి కరుస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రముఖ పట్టణాలలో ఎక్కడైతే నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఉంటుందో, లైక్ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇట్లాంటి నగరాల్లో ఉన్నటువంటి దేశభక్తులందరూ ఒక ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆ ఎదవలకి ఇక్కడ మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు కెనడాలో భారతదేశం నుండి పంజాబ్ వేరు కావాలి, పంజాబ్ ఒక దేశంగా కావాలి అన్నటువంటి దాని మీద రెఫరెండం పెడుతున్నారు. పంజాబ్ వేరు కావాలి అంటూ రెఫరెండం పెడుతున్నారు. ఖలిస్తానీలు పెట్టే రెఫరెండాన్ని కెనడా ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో సపోర్ట్ చేస్తుంది. అట్లాంటప్పుడు మనం ఎందుకు ఆగాలి? కెనడా అనేటువంటి దాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చి విలీనం చేసేసుకోవాలి, లేకపోతే కెనడా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మనం కూడా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండం పెట్టచ్చుగా. అట్లా కెనడా దగ్గర నుంచి విడిపోతామంటున్నటువంటి స్టేట్స్ గురించి మనం కూడా రెఫరెండం పెట్టచ్చుగా. అక్కడ ఖలిస్తానీ ప్రత్యేక దేశం కావాలంటున్నారు కదా కెనడాని, అది కూడా చేసేమని మనం కూడా ఇక్కడ రెఫరెండం పెట్టచ్చుగా. అలాగే అమెరికా కానీ, బ్రిటన్ కానీ ఎవరైనా సరే మనకి వ్యతిరేకంగా ఏమైనా తీర్మానాలు చేస్తున్నప్పుడు మనం కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేక తీర్మానాలు చేయాలి. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ముందుకు తీసుకురావాలి. మనం గనక ప్రజలందరూ ఇక సీరియస్గా ఎఫర్ట్ పెట్టకపోతే దేశాన్ని ముక్కలు చేసే శక్తులు మన కళ్ళ ముందే ఏమైనా చేయొచ్చు.